హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. మీలో చాలా మందికి తెలుసు డెలైట్ వాళ్ళు రీసెంట్‌గా ఎన్ఎల్ఏ అని చెప్పి హైరింగ్ అనౌన్స్ చేశారు కదా! ఇంజినీరింగ్, సైన్స్ అండ్ కామర్స్ వాళ్ళకి. దానికి సంబంధించి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎలాంటి రౌండ్స్ ఉంటాయి? సిలబస్ ఏంటి అని మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే డెలాయిట్ ఎన్ఎల్ఏకి అప్లై చేసుకోలేదో వాళ్ళ గురించి మేము డెలాయిట్ ఎన్ఎల్ఏ మొత్తం స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసాము. అండ్ దాంతో పాటు మీకు దీనికి ఎలాంటి రెజ్యూమేతో అప్లై చేసుకోవాలి, రెజ్యూమ్‌లో ఎలా ఉండాలి, ఏమేం పాయింట్స్ మెన్షన్ చేయాలి అని శాంపుల్ రెజ్యూమే కూడా మీకైతే క్రియేట్ చేసి చూపించామనమాట. ఈ 2 వీడియోస్ చూసి అప్లై చేసుకోలేని వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ 6 పీఎంకి యూఐ యూఎక్స్ మీద ఫ్రీ బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ బూట్ క్యాంప్‌లో మీకు అసలు యూఐ యూఎక్స్ అంటే ఏంటి? దీంట్లో టూల్స్ ఎలా ఉంటాయి? దీన్ని ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడ వాడతారు? దీన్ని ఎవరు నేర్చుకోవచ్చు? అండ్ కంప్లీట్ దీని రోడ్ మ్యాప్ మొత్తం మీకు చెప్తామనమాట. ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సాలరీస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తాము క్లియర్‌గా. సో, ఎవరైతే యూఐ యూఎక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి మీరైతే ఆ ఫార్మ్ ఫిల్ చేస్తే మీ వాట్సాప్‌కి అయితే మీకు ఈ జాయినింగ్ లింక్ అయితే వస్తుంది. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. డెలాయిట్ ఎన్ఎల్ఏ నేషనల్ లెవెల్ అసెస్మెంట్ అనమాట. గేట్‌వే 2 అని చెప్పి వీళ్ళైతే హైరింగ్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అంటే ఎలాంటి టెస్ట్ డ్యూరేషన్ ఏంటి? ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా. ఇంజినీరింగ్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంది. అండ్ యూజీ హైరింగ్ అంటే సైన్స్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంది. అండ్ బీసీఏ, బీఎస్సీ వాళ్ళొస్తారనమాట. అండ్ కామర్స్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంది. దీనికి కంప్లీట్ మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంటది. క్లిక్ చేస్తే మీకైతే పీడీఎఫ్ లాగా ఓపెన్ అవుతుంది. సో, ఈ పీడీఎఫ్‌లో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందనమాట. వన్ బై వన్ ఓపెన్ చేద్దాము. ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఇంజినీరింగ్ వాళ్ళకి చూద్దాము. దీనికి టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి మీకు టోటల్‌గా 90 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే 1 ½ అవర్ అయితే మీకు టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ చూసుకుంటే మొత్తం 67. ఆ 67లో 65 వచ్చేసి ఎంసీక్యూస్ ఉంటాయి. 2 క్వెషన్స్ వచ్చేసి మీకు లైవ్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుందన్నమాట. కోడింగ్ ఫార్మాట్ మీద లైవ్‌లో మీరైతే కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ దీనికి టెస్ట్ ప్రో ఓకే. ఈ టెస్ట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది కాబట్టి, ఈ కంప్లీట్ వీడియో అండ్ ఆడియో అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. డ్యూరింగ్ ద టెస్ట్ యువర్ వీడియో అండ్ ఆడియో వుడ్ బి రికార్డెడ్ అండ్ అనలైజ్డ్ టు ఎన్ష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద టెస్ట్. ఓకేనా. మీరు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఏవి చేయకుండా ఉండాలని చెప్పి వీళ్ళైతే ఇదైతే తీసుకురావడం జరిగింది. సో, మీరెవరు కూడా ఈ టెస్ట్‌ని మిస్‌యూజ్ చేసుకోవద్దు. జెన్యూన్‌గా అయితే అటెంప్ట్ చేయండి. టెస్ట్ సమ్మరీ చూసుకుంటే మీకు టోటల్‌గా 5 సెక్షన్స్ డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట ఇది. ఫర్ ఈచ్ సెక్షన్ యూ విల్ గెట్ డెడికేటెడ్ టైమ్ డ్యూరేషన్. ఓకేనా. ఈచ్ సెక్షన్‌కి ఒక టైమ్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైమ్ డ్యూరేషన్ గనుక మీకు కంప్లీట్ అయిపోయింది. మీరింకా టెస్ట్ అనేది సబ్మిట్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్‌గా టెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ సెక్షన్‌కి మూవ్ అయిపోతారు. ఒకసారి మీరు నెక్స్ట్ సెక్షన్‌కి మూవ్ అయిపోతే మీరు ప్రీవియస్ సెక్షన్‌కైతే మీరు మళ్ళీ తిరిగి రాలేరనమాట. ద 5 సెక్షన్స్ విల్ ప్రెజెంట్ 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వెషన్స్ యాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ బిలో. ఆ 4 ఏంటంటే ఇంగ్లీష్ స్కిల్స్ అడుగుతున్నారు, జనరల్ ఆప్టిట్యూడ్ అడుగుతున్నారు, టెక్నికల్ స్కిల్స్ అడుగుతున్నారు అండ్ టెక్నికల్ స్కిల్స్ కోడింగ్‌లో అడుగుతున్నారనమాట. డీటెయిల్‌గా చూద్దాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ చేయడం కోసం మీరు తీసుకొచ్చారనమాట. మీ వర్క్ ప్లేస్‌లో ఇంగ్లీష్ అనేది మీరు ఎలా యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. ది సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 10 ఎంసీక్యూస్ ఉంటాయి. 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. దీంట్లో మీరు టెస్ట్ ఆహ్, దీన్ దీని ద్వారా మేము దీని ద్వారా మీకు టెస్ట్ చేసే నాలెడ్జ్ ఏంటంటే, మీకు ఇంగ్లీష్ వొకాబులరీ నాలెడ్జ్ ఉందా? గ్రామర్ నాలెడ్జ్ ఉందా? సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా? సెంటెన్స్ అరేంజ్‌మెంట్ ఎలా ఉంటుంది? అండ్ ఓవరాల్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అంటే మీరు ఇంగ్లీష్ మీద మీకు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారనేది టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ జనరల్ ఆప్టిట్యూడ్. దీంట్లో మీకు 12 ఎంసీక్యూస్ ఉంటాయి. దీంట్లో మీకు మొత్తం 22 ఎంసీక్యూస్ ఉంటాయి. 12 ఎంసీక్యూస్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ మీద, 10 ఎంసీక్యూస్ వచ్చేసి క్వాంటిటేటివ్ అబిలిటీ మీద ఉంటుందనమాట. అండ్ ది సెక్షన్ విల్ ఎవాల్యుయేట్ యువర్ జనరల్ కాగ్నిటివ్ స్కిల్స్, యువర్ రీజనింగ్ స్కిల్స్ అండ్ యువర్ అబిలిటీ టు వర్క్ విత్ డేటా. ఓకేనా. మీరు డేటాతో మీరు ఎలా వర్క్ చేస్తారనేది ఈ రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ అబిలిటీ నుంచి మిమ్మల్ని టెస్ట్ చేస్తారనమాట. Different questions have different instructions. You must read and understand the instructions clearly for each question. A few of the questions will be based on common premise and will appear in the sequence. Some of the questions may involve basic numerical calculation, so it is advised to keep a pen and paper handy. ఓకేనా. పెన్ అండ్ పేపర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. మీరు కెమెరా ఆన్ చేసిన తర్వాత పెన్ అండ్ పేపర్ కోసం మీరు మళ్ళీ బయటకెళ్తే మీరైతే డిస్‌క్వాలిఫై అయిపోతారనమాట. సో, ముందుగానే చూసుకోండి. టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే మీకు 30 ఎంసీక్యూస్ ఉన్నాయి. దీని ద్వారా మిమ్మల్ని టెస్ట్ చేసేదేంటంటే మీకు టెస్టింగ్‌లో గాని, కంప్యూటర్ సైన్స్ గాని, నెట్వర్కింగ్ గాని, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీటి మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తారు. దిస్ సెక్షన్ విల్ ఆల్సో ఎవాల్యుయేట్ యువర్
ప్రోగ్రామింగ్ అక్యుమెన్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కేపబిలిటీస్ ఇన్ ద చూసెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా. మీకు టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే కోడింగ్‌లోని 1 లైవ్ కోడింగ్ నగ్గెట్ ఉంటుంది. 1 లైవ్ ప్రోగ్రామింగ్ క్వెషన్ ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఏం టెస్ట్ చేస్తారంటే, మీరు కోడింగ్ ఎలా చేస్తున్నారు? కోడింగ్‌లో మీరు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నారని టెస్ట్ చేస్తారు. మీకు ఒక ఆన్‌లైన్ ఎడిటర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. దాంట్లోనే మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది. వన్స్ మీరు కోడ్ రాసిన తర్వాత కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, దాన్ని బట్టి ఇఫ్ ద కోడ్ కంపైల్ సక్సెస్‌ఫుల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హౌ మెనీ హిడెన్ టెస్ట్స్ యువర్ కోడ్ మేనేజర్ టు పాస్ ఆర్ ఫెయిల్ అనమాట. ఓకేనా. పాస్ ఆర్ ఫెయిల్‌ని బట్టి మీకైతే అక్కడ మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదైతే మీరు లాంగ్వేజ్‌లో మీరు కంఫర్ట్ ఉన్నారో సి, సి ప్లస్ ప్లస్, సి షార్ప్, జావా, పైథాన్ వాటి మీదైతే మీకు కోడింగ్ క్వెషన్స్ వస్తాయి. సో, మీరు లాంగ్వేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరైతే అటెంప్ట్ చేయండి. అండ్ ద ఫైనల్ వెర్షన్ ఆఫ్ కోడ్ యూ సబ్మిట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ద ఫైనల్ వెర్షన్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్. ఓకేనా. సబ్మిట్ చేసే ముందు ఒకసారి రీచెక్ చేసుకొని అప్పుడు మీరు ఫైనల్‌గా సబ్మిట్ చేయండి. ఇది వచ్చేసి మొత్తం ఇంజినీరింగ్ వాళ్ళకనమాట. అంటే బీటెక్, ఎంటెక్ ఇంకా ఫర్దర్‌గా ఎంసీఏ వాళ్ళు కూడా దీనికి అండ్ సెకండ్ చూసుకుంటే ఇది యూజీ హైరింగ్ అని చెప్పి సైన్స్ వాళ్ళకి కదా! బీసీఏ అండ్ బీఎస్సీ వాళ్ళకిది. దీనికి కూడా మీకు 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. 56 క్వెషన్స్ ఉంటాయి. దీంట్లో 54 క్వెషన్స్ వచ్చేసి ఎంసీక్యూస్ అనమాట. 2 క్వెషన్స్ వచ్చేసి లైవ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ నగ్గెట్ మీద ఉంటుంది. ఇందాక చెప్పా కదా! వీడియో, ఆడియో రికార్డ్ చేస్తారు. టెస్ట్ సమ్మరీ కూడా ఇందాక చెప్పినట్టు సేమ్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో టోటల్‌గా 13 ఎంసీక్యూస్ ఉంటాయి. ఇంక్లూడింగ్ 5 కాంప్రిహెన్సివ్ ఎంసీక్యూస్, 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ సేమ్ సిలబస్ దానికి దీనికి కూడా. అండ్ జనరల్ ఆప్టిట్యూడ్‌లో మీకు 14 ఎంసీక్యూస్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ మీద. అండ్ 10 ఎంసీక్యూస్ వచ్చేసి క్వాంటిటేటివ్ అబిలిటీ మీద ఉంటుంది. ఇది కూడా మిమ్మల్ని మీ యొక్క ఇంటిగ్రిటీ గాని సారీ మీ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తారు. అండ్ టెక్నికల్ స్కిల్స్‌కొచ్చేసి టోటల్ 17 ఎంసీక్యూస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్, డేటా స్ట్రక్చర్స్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఏరియాస్‌లో మీరు ఎలా ఉన్నారని చెప్పి ఇక్కడ టెస్ట్ చేస్తారు. సో, ఇదే మీరు సిలబస్‌గా మీరైతే కన్సిడర్ చేయాలనమాట. దీని మీద మీరైతే ప్రిపేర్ అవ్వాలి. అండ్ ది సెక్షన్ ఆల్సో ఎవాల్యుయేట్ ప్రోగ్రామింగ్ అక్యుమెన్ ఇందాక చెప్పా కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా పెట్టారు. టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే మీకు కోడింగ్ స్కిల్స్ ఉండాలి. దీనికి ది సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 2 లైవ్ కోడింగ్ నగ్గెట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇందాక చెప్పిన లాంగ్వేజెసే మీరు కంఫర్టబుల్ ఏదైతే లాంగ్వేజ్ ఉన్నారో ఆ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని మీరైతే దీనికి కోడ్ రాయొచ్చు. ద కోడింగ్ నగ్గెట్ క్వెషన్ విల్ ఎవాల్యుయేట్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ యువర్ అబిలిటీ టు రైట్ సింటాక్టికల్లీ కరెక్ట్ కోడ్. ఓకేనా. అంటే మీరు సింటాక్స్ పరంగా ఎంత పర్ఫెక్ట్ ఉన్నారనేది ఇక్కడ మీరు టెస్ట్ చేస్తారనమాట. సింటాక్స్ మిస్టేక్స్ లేకుండా మీరు కోడ్ రాయగలరా లేదని ఇక్కడ టెస్ట్ చేస్తారు. సో, కోడింగ్ కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే ఇది కామర్స్ వాళ్ళకి. దీనికి కూడా 90 మినిట్స్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి కోడింగ్ క్వెషన్స్ ఉండవు. ఎందుకంటే కామర్స్ వాళ్ళకి కోడింగ్‌తో సంబంధం లేదు కాబట్టి. టోటల్‌గా మీకు 75 క్వెషన్స్ ఉంటాయి. అన్నీ కూడా మీకు ఎంసీక్యూసే అనమాట. దీంట్లో ఇదొచ్చేసి మీకు 4 సెక్షన్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఇందాక మీకు 5 సెక్షన్స్ కదా! ఇంజినీరింగ్ అండ్ సైన్స్ వాళ్ళకి 5 సెక్షన్స్, కామర్స్ వాళ్ళకి 4 సెక్షన్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే మీకు జనరల్ ఆప్టిట్యూడ్ ఉంది. లాజికల్, అనలిటికల్ రీజనింగ్ అబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ అబిలిటీ అనమాట. టోటల్‌గా మొత్తం 15 ఎంసీక్యూస్ ఉంటాయి. లాజికల్ అండ్ అనలిటికల్ అబిలిటీ మీద. అండ్ 15 ఎంసీక్యూస్ ఏమో క్వాంటిటేటివ్ అబిలిటీ మీద ఉంటుంది. టోటల్‌గా 30 ఎంసీక్యూస్ అయితే ఈ జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్‌లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. దీంట్లో మిమ్మల్ని టెస్ట్ చేసేదేంటంటే మీ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఇన్ఫర్ ఇంక్లూజన్స్, జనరల్ కాగ్నిటివ్ స్కిల్స్, యువర్ రీజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అండ్ యువర్ అబిలిటీ టు వర్క్ విత్ డేటా. అండ్ సెకండ్ సెక్షన్ చూసుకుంటే మీకు లాంగ్వేజ్ స్కిల్స్ అడుగుతున్నారు ఇంగ్లీష్‌లో 30 ఎంసీక్యూస్ ఉంటాయి. దీంట్లో 9 కాంప్రిహెన్సివ్ ఎంసీక్యూస్ ఉంటాయన్నమాట. రిమైనింగ్ 22 వచ్చేసి రిమైనింగ్ 21 వచ్చేసి నార్మల్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. అండ్ దీంట్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా ఉందని టెస్ట్ చేస్తారు. మొత్తం సిలబస్ కూడా సేమ్ సిలబస్సే. ప్రీవియస్‌గా 2 చెప్పా కదా! వాటిలాగా ఇది కూడా. అండ్ ఫైనల్‌గా చూసుకుంటే మీకు ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేస్తారు. దీనికి మీకు 15 ఎంసీక్యూస్ ఉంటాయి. దీంట్లో మిమ్మల్ని టెస్ట్ చేసేదేంటంటే, మీ యొక్క నాలెడ్జ్ పరంగా ఫైనాన్సింగ్, అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఆడిటింగ్ ఎలాగా? రిపోర్టింగ్, బ్యాంకింగ్ థియరీ, కాస్టింగ్ ఎక్సెట్రా. వీటి మీద మీకు నాలెడ్జ్ ఎలా ఉందని టెస్ట్ చేస్తారు. ది సెక్షన్ వైస్ ఎవాల్యుయేట్ యువర్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ కేపబిలిటీస్. ఓకేనా. ఈ 3 ఈ 3 కేటగరీస్‌లో మీకు చెప్పాను కదా! ఎవరైతే ఏ కేటగరీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద మీరు కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వండి. సిలబస్ వీటి మీద మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా ఉంటాయి? దాని మీద కూడా ఒక వీడియో గాని, లేదంటే ఒక వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసి దాని మీద ఒక పోస్ట్ గాని వేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఎవరైతే డెలాయిట్, ఎన్‌ఐఎల్‌కి అప్లై చేసుకోలేదో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. సో, ఓకేనా అండి. ఈ మంత్‌లోనే మీకు టెస్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో, టెస్ట్ డేట్ అనౌన్స్ అవ్వగానే దాని మీద కూడా వీడియో చేస్తాము. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.